హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా మరియు దీపావళి కానుకగా చెప్పినవన్నీ చేస్తున్నాం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో 4 డీఏలు, ఐఆర్, పీఆర్సీపై తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో వేతన పెంపుదల అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాల డిమాండ్ల పరిష్కారం కోసం ఎదురుచూస్తూ ఉండగా, మరోవైపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతభత్యాలు, పెన్షన్ల పెంపుకు సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం అని అయితే తెలుస్తోందనమాట. మరి ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆవేదనను అయితే రేకెత్తిస్తోంది. అడగని వారికి పండుగ కానుక, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వేతనాలు, శాసనసభ, అసెంబ్లీ సదుపాయాల కమిటీ ఇటీవల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతభత్యాలు, పెన్షనర్ల పెంపుకు సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. వారికి దసరా, దీపావళి కానుకగా ఈ పెంపును అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎవరు అడగకుండానే ధర్నాలు, సమ్మెలు చేయకుండానే వారికి వేతనాలు పెంచుతూ ఉండటం గమనార్హం. గతంలో ఇలాంటి పెంపుదలకు సంబంధించి చర్చించిన అంశం ఇప్పుడు వేగంగా అమలయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగుల మధ్య మరింత అభ్యంతరాలను కారణమవుతోంది. ఇకపోతే అడిగిన దక్కని వాటా ఉద్యోగుల సమస్యలు. అదే సమయంలో గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ, మధ్యంతర భృతి, ఐఆర్, కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి పలు డిమాండ్ల కోసం ఆందోళనలు, ధర్నాలు, వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలైతే పేర్కొంటున్నాయి. 4 డీఏలు, ఐఆర్ ఇవ్వాల్సి ఉండగా పీఆర్సీ ఊసే లేకపోవడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తిని అయితే పెంచుతోంది. శాసనసభ సమావేశాలు, బిల్లుల ఆమోదం, ఉద్యోగుల నిరాశ. ఇటీవల జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో 23 బిల్లులకు ఆమోదం లభించింది. అయితే ఉద్యోగుల మధ్యంతర భృతి, 30% పెంపుదలకు సంబంధించి బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రతిపక్ష నాయకులు ఈ విషయాన్ని నిలదీసినా పరిశీలిస్తున్నాం అంటూ ప్రభుత్వం దాటవేసే ధోరణి అయితే ఆహ్, ఈ ధోరణిని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తన ప్రసంగంలో చెప్పినవన్నీ చేస్తున్నాం. సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలే ఎజెండాగా మాట నిలబెట్టుకుంటున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకెళ్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే చేయగలుగుతున్నాం అని ఘాటుగా ప్రసంగించారు. అయితే మేనిఫెస్టోలో ఉద్యోగులకు మంచి పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ బిల్లుల పరిష్కారం వంటి హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చడంలో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ప్రభుత్వానికి హెచ్చరిక. రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ వంటి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి కీలక డిమాండ్లు చేశారు. 4 డీఏలు, ఐఆర్ ఇవ్వాలని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఉద్యమ బాట పట్టకముందే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు హెచ్చరించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు సైతం మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు మంచి పీఆర్సీ, డీఏ, ఐఆర్ ఇస్తామని అనేక హామీలు ఇచ్చారని, అయితే ఇప్పుడు వాటిని అమలు చేయడానికి ముందుకు రావటం లేదని విమర్శించారు. పీఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదని, దశల వారీగా బకాయిలు ఇస్తామన్నారని అవి కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు రావటం లేదని, కొందరు రిటైర్డ్ ప్రయోజనాలు పొందకుండానే మరణిస్తున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా అన్యాయమైన విషయమని, సగటు సాధారణ ఉద్యోగులందరూ బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 3న కేబినెట్ సమావేశం, కీలక నిర్ణయాలు ఆశిస్తున్న ఉద్యోగులు. అక్టోబర్ 3న అంటే మనకు ఇంకా 3 రోజులైతే ఉంది. సో, అక్టోబర్ 3న జరిగేటటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. దసరా, దీపావళి కానుకగా ఉద్యోగులకు 2 టీఏలు, 30% ఐఆర్,
అలాగే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, 30,000 కోట్ల పెండింగ్ బిల్లులు కనీసం వీటిలో 15,000 కోట్ల విడుదల చేయాలనైతే వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతభత్యాలు, పెన్షన్లు పెంచడానికి సిద్ధమవుతుండగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం దీని పట్ల తీవ్ర అభ్యంతరాలైతే వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు తమ హక్కులుగా భావించే డీఏలు, పీఆర్సీ, మధ్యంతర భృతి వంటివి అడగాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని వారు చెబుతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఉద్యోగుల అసంతృప్తిని తొలగించి వారి సంక్షేమానికి కూడా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు ఉద్యోగుల మద్దతు పొందాలంటే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తూ ఉన్నారు.